Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇవి 100% ఎగ్జామ్లో పడే క్వశ్చన్స్ అండ్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఈ వీడియోలో నేను ఇచ్చానో ఇవి చేయడం ద్వారా మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందన్నమాట. సో క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో మనం మ్యాథ్స్ 2Bకి మ్యాథ్స్ 2Aకి సంబంధించి వీడియోలు పెట్టాం. అలాగే ఫిజిక్స్ ఫిజిక్స్ ఇప్పుడు అవుతుంది, కెమిస్ట్రీకి సంబంధించి కూడా వీడియో అయితే పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫైనలిస్ట్ అని చెప్పి నేను అన్నిట్లో పెట్టడం జరిగింది ఇవి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే పాస్ అయితే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సపోర్ట్ చేస్తూ గ్యారంటీడ్ లిస్ట్ క్వశ్చన్స్ అని చెప్పి నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకో 2 డేస్లో. ఆ వీడియోస్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా మంచి మార్క్స్ కోసం అనమాట. బట్ ఆ వీడియోస్ ఏవైతే నేను పెడతానో నెక్స్ట్ గ్యారంటీడ్ లిస్ట్ 1 గ్యారంటీడ్ లిస్ట్ 2 అని చెప్పి ఇలా పెడతాను. సో ఆ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చేస్తే 100% పాస్ అయిపోతారు. అర్థమైందా? పాస్ కోసం అనమాట. అవి ఓన్లీ ఫర్ పాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అవి. ఓకే కదా? సో ఆ లిస్ట్ అయితే మనం అప్లోడ్ చేద్దాం. మన ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంటర్మీడియట్ మాత్రమే కాదు, మీరు తర్వాత జాయిన్ అవ్వబోయే డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, త్రూ అవుట్ యువర్ కెరీర్ మన ఛానల్ మీ అందరికీ సపోర్టివ్గా ఉండబోతుంది. రైట్. సో మనం టాపిక్లోకి వచ్చినట్లయితే 8 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనం చూద్దాం. 2024కి సంబంధించి ముందుగా 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఆ తర్వాత 4 మార్క్స్ చూద్దాం. సో 8 మార్క్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మీ కాలేజీలో ప్రొవైడ్ చేసిన వర్క్ బుక్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ క్వశ్చన్స్ అన్నీ టిక్ చేసుకోండి. లేదు అంటే ఉదయం రాసుకొని చదువుకోండి అమ్మా. సో వేవ్స్ ఫస్ట్ చాప్టర్ మనకి వేవ్స్ అనమాట, ఫిజిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ముందుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ది స్టేషనరీ వేవ్స్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి అమ్మా. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్స్ ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అండ్ హెన్స్ డెడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ పైప్ క్వశ్చను, అలాగే నెక్స్ట్ ఇది క్లోజ్డ్ పైప్ క్వశ్చను. ఈ 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 90% వీటిలోంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఒకవేళ వీటిలోంచి ఏదైనా మిస్ అయితే ఆప్షన్లో మీకు డాప్లర్ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి. 4th క్వశ్చన్ 5th క్వశ్చన్. 4th ఏమో డాప్లర్ ఎఫెక్ట్, 5th ఏమో డాప్లర్ షిఫ్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ 5 క్వశ్చన్ నుంచి 100% ఒక క్వశ్చన్ అనేది పడిపోతుంది. అర్థమైందా? ఆ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా మీకు నేను ఇక్కడ ఇచ్చిస్తాను అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎస్ఏస్తోనే లింకప్ అయిన కొన్ని సమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ సమ్ము ఈ ఎస్ఏ కలిపి చేస్తేనే మీకు 8 మార్క్స్ పడతాయి. అలాంటి సమ్స్ ఏంటి అంటే చూడండి, అంటే ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సమ్స్. 6th క్వశ్చన్ చూడండి. ఏ స్టీల్ వైర్ 0.72 మీటర్ లాంగ్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ అన్నాడు. ఒక మాస్ ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్లో. ఇఫ్ ద వైర్ ఈజ్ అండర్ ఎ టెన్షన్ ఆఫ్ 60N అంటే ఫోర్స్, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ అని అడిగాడు. సో ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఇవి మీకు ప్రొవైడ్ చేయబడిన బుక్స్ ఏవైతే ఉన్నాయో మీ చేతిలో ఏవైతే మీ బుక్స్ ఉన్నాయో వర్క్ బుక్స్ అట్లా ఉంటాయి. టిక్ పెట్టుకొని చేయండి. ఇవే ఎక్కువగా ఇవే రిపీట్ అయ్యాయి, ఇవే వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే 7th ఏమో క్లోజ్డ్ పైప్ మీద, 8th రాకెట్కి సంబంధించింది, 9th ఓపెన్ పైప్ మీద. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, అది అలా ప్రిపేర్ అయితే సరిపోతాయి ఆ క్వశ్చన్స్. ఓకే రైట్. నెక్స్ట్ 10th ఇది కూడా మనకి ఓపెన్ పైప్ క్వశ్చన్ అనమాట. 11th సో ఇక్కడ కొన్ని పైప్ రిలేటెడ్ క్వశ్చన్స్, కొన్ని రాకెట్ ఇలా ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్లే చేయండి సరిపోతాయి. సో 11th కూడా అయ్యింది. అంటే ఎన్ని క్వశ్చన్లు ఇక్కడ ఇచ్చాను నేను? మేజర్గా 5 థియరీ పార్ట్ ఇచ్చాను, మిగతా 6 కూడా ప్రాబ్లమేటిక్ ఇవ్వడం జరిగింది. ఇవి చేసుకుంటే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసమ్మా 8 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి, ఓకేనా, 8 మార్క్స్కి సంబంధించి మీకు 3 ఇస్తాడు క్వశ్చన్లు యాక్చువల్గా. ఓకే 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 రాయమని అడుగుతాడు అనమాట. అంతే కదా? సో ఒకటి అయిపోయింది ఇక్కడ. ఈ రెండోది మీరు ఏం చదువుతారు అనేది మీరే చూస్ చేసుకోండి. ఒకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్, ఇందులోంచి ఎస్ఏ వస్తుంది. ఇంకొకటి న్యూక్లియర్ అని చెప్పి ఒక టాపిక్, అందులోంచి ఒక ఎస్ఏ వస్తుంది. మీరు ఇక్కడ నేను 3 లెసన్లు ఇచ్చాను. ఎస్ఏలకు సంబంధించి ఎన్ని ఇచ్చానండి? 3 లెసన్లు ఇచ్చాను. ఈ 3 లెసన్లో ఎనీ 2 లెసన్స్ చదువుకుంటే సరిపోద్ది. 3 చదివియొద్దు. నేనే చెప్తున్నాను, 3 చదవద్దు. ఫుల్ మార్క్స్ కావాలన్నా కూడా 3 చదవకల్లా 2 చదువుకోండి కంప్లీట్గా నేను ఇచ్చినవన్నీ చేసుకొని అంతే.
ఓకేనా? సో, కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ చూద్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ గనక మీరు చదవాలనుకుంటే ఇక్కడ చదవాల్సింది ఫస్ట్ కిర్చాఫ్ లా అంటే వీట్‌స్టోన్ బ్రిడ్జ్ క్వెషన్ అనమాట. సెకండ్‌ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ చాలా ఇంపార్టెంట్ క్వెషను. థర్డ్‌ది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ అనే ఉంది. మరి దీనికి దానికి తేడా ఏంటంటే సెకండ్ క్వెషన్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈఎంఎఫ్ ఆఫ్ ద 2 ప్రైమరీ సెల్స్ కంపారిజన్ కోసం ఇస్తాడు. కానీ థర్డ్‌ది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రైమరీ సెల్ కోసం ఇస్తాడు. సో, దీనికి దానికి తేడా అదొక్కటే వస్తది. సో, ఈ 3 చదువుకోవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మూడిట్లోంచి ఒకటి పడతది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్. సో, ఈ చాప్టర్‌లో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎలాంటివి ఇచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ ఇచ్చాను మీరు చూడొచ్చు. ఫోర్త్ క్వెషను, ఫిఫ్త్ క్వెషను, సిక్స్త్ క్వెషను ఇయన్నీ కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇవే క్వెషన్స్ అనమాట. ఈ క్వెషన్‌లు చేసుకుంటే మాక్సిమం ఈటిల్లోంచి మీకు ఎస్సేతో పాటు లింక్ అవ్వబడిన ఏదైతే మీకు చెప్పానో నేను లింక్ అయ్యి ఉంటదని, దాంతో ఎస్సేస్‌తో పాటు లింక్ అయిన సమ్స్ ఇవే వస్తాయన్నమాట వస్తే మాత్రం. ఓకేనా? మాక్సిమం ఇవే వస్తాయి 90%. ఓకే. సమ్స్. సో, ఎన్నిచ్చినాయి ఇక్కడ 8 అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 9థ్ క్వెషను, 10థ్ క్వెషను. ఇవి కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ విచ్ విల్ బి గివెన్ అలాంగ్ విత్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉందో కరెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి. నెక్స్ట్ 10 అయ్యాయి. ఇప్పుడు మనం న్యూక్లియై చెప్పాను కదా! మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీ చదువుకుంటారా లేదంటే న్యూక్లియై చదువుకుంటారో మీ ఇష్టం. ఏదైనా ఒకటి చదువుకుంటే మాత్రం మీరు 2 ఎస్సేలు రాస్తారు. ఏదైనా ఒకటంటే ఔట్ ఆఫ్ 3 2 చదువుకోవాలనమాట. న్యూక్లియర్‌కి వచ్చేసరికి ఈ యూనిట్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ యూనిట్ అనమాట. సో, ఇందులో ఉన్న క్వెషన్స్ ఏంటంటే ఫస్ట్‌ది న్యూక్లియర్ రియాక్టర్. ఇది 100% ఇంపార్టెంట్ క్వెషన్ అని చెప్పొచ్చు. ప్రతిసారి వస్తది. ఒకవేళ ఈ మిస్ అయితే కింద ఇవ్వబడిన క్వెషన్‌లు ఇచ్చే అవకాశం ఉంటది. చూడండి సెకండ్‌దేమో చిన్న సమ్ము. థర్డ్‌ది కూడా క్వెషనే న్యూక్లియర్ రియాక్టరే. ఫస్ట్‌ది, థర్డ్‌ది సేమే. 2 సార్లు ఎందుకు రాశానంటే ఒకవేళ ఇలా కూడా అడుగుతాడని చెప్పి అడిగాను అంతే. అంటే ఇక్కడ ఫస్ట్ క్వెషన్, థర్డ్ క్వెషన్ ఒక క్వెషన్ లాగే ట్రీట్ చేయండి మీరు. అర్థమైందా? చూడండి ఒకసారి చదవండి. ఫస్ట్ క్వెషన్‌లోనే న్యూక్లియర్ రియాక్టర్ అడిగాడు. థర్డ్ క్వెషన్‌లో కూడా న్యూక్లియర్ రియాక్టర్ అడిగాడు. సేమే 2. తర్వాత రేడియో యాక్టివిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది మిస్ అయితే ఇది ఇచ్చే అవకాశం ఉంటది. దాంతో పాటు ఒకవేళ సమ్ ఇవ్వాలనుకుంటే ఈ ఫిఫ్త్‌ది ఇస్తాడనమాట. ఇఫ్ 1 గ్రామ్ ఆఫ్ యురేనియం ఈజ్ కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్ ఇన్ ఎన్ ఆటమ్ బాంబ్ హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ అంతే. అలాగే అది కూడా ఒకవేళ ఇవ్వట్లేదు అంటే ఇవ్వడు అనుకున్నాడు అనుకోండి. ఇంకొక క్వెషన్ ఆప్షన్ ఏంట్రా అంటే సిక్స్త్ క్వెషన్. కాలిక్యులేట్ ద ఎనర్జీ ఈక్వివలెంట్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ యురేనియం అని అడుగుతాడు. అంతే. సో, ఇక్కడ ఇది అది ఒకేలా అనిపిస్తాయి. సేమ్ 6 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఈ 6 క్వెషన్‌లోంచి ఒక ఎస్సే అయితే పడిపోతది. అర్థమవుతుందమ్మా? సో, మీకు నేను ఏదైతే పాసిబిలిటీ ఉన్నదో ఆ పాసిబిలిటీ ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ 100% పెట్టడం జరిగింది. సో, ఇవన్నీ కూడా 8 మార్క్ క్వెషన్స్. ఇప్పుడు మనం 4 మార్క్స్ కూడా చూసేద్దాం. 4 మార్క్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. గాబరేం లేదు. 4 మార్క్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫర్ పబ్లిక్. సో, 4 మార్క్స్‌కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే యూనిట్ పేరు రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, ఇందులో మనం చదువుకోవాల్సిన క్వెషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. తక్కువే ఉంటాయి. డిఫైన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. ప్రూవ్ దట్ ద రేడియస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ ఈస్ డబుల్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్. అలాగే ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, క్రిటికల్ యాంగిల్, వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్ రెడ్ అంటే సన్‌సెట్ అప్పుడు రెడ్ కలర్ ఎందుకు కనిపిస్తది? రెడ్‌గా ఎందుకు ఉంటది అని అడుగుతున్నాడు. అలాగే మైక్రోస్కోప్ అంతే. 6 ఈ 6 పక్కా ఒకటి పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌లు గనుక మీరు చదివితే అన్నీ ఓకే. క్వెషన్ పేపర్ ఏ సెట్‌లో ఉన్నా అంటే సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని చెప్పి మీకు 3 సెట్‌లు వస్తాయమ్మా. ఏ సెట్ అయినా సరే టఫ్ ఉంటది, ఈజీ ఉంటది, మోడరేట్‌గా ఉంటాయి 3 సెట్‌లు. ఈ మూడిట్లో ఎలాంటి క్వెషన్ పేపర్ వచ్చినా కూడా మీరు రాయాలనుకుంటే మాత్రం నేను ఇచ్చిన క్వెషన్‌లన్నీ చేయండి సరిపోతాయి. ఓకేనా? ఇదొక లెసను. ఆ తర్వాత లెసన్ మనం గమనించినట్లయితే వేవ్ ఆప్టిక్స్ అమ్మ. సో, వేవ్ ఆప్టిక్స్‌లోని ఫస్ట్‌దేమో డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రెడ్ షిఫ్ట్‌కి, బ్లూ షిఫ్ట్‌కి ఉన్న డిఫరెన్సెస్. అలాగే సెకండ్ క్వెషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్‌ప్రెషన్ అనమాట. అంటే డెరివేషన్ అంటారు. అలాగే థర్డ్‌ది క్వెషన్ ఆన్సరే. ఫోర్త్‌ది కూడా క్వెషన్ ఆన్సరే. సో, ఒకవేళ క్వెషన్ పేపర్ బాగా టఫ్ అయితే ఫోర్త్ క్వెషన్ ఇస్తాడు ఎక్కువగా. ఓకేనా? ఏదైనా ఒకటి ఈ వీడియో చూస్తున్నోళ్ళందరూ ఎలా లేదన్నా 60 మార్క్స్‌కి 50+ తెచ్చుకోవాలన్నోళ్ళే చూస్తారు ఎక్కువగా. అంటే 45, 50, 60 ఇలా ఉన్నోళ్ళు. నేను పాస్ అయితే చాలు సార్ నాకు 30, 31, 32 ఇలా వస్తే చాలు అనుకున్నోళ్ళు మీరెవరు గాబరా పడకండమ్మా. ఈ వీడియో చూసినోళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు పాస్ అయితే చాలు అనుకుంటే మాత్రం మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే పైనున్న ఎస్సేలు ఎలాగా మీకు చెప్పాను కదా! 3 యూనిట్లు ఉన్నాయి. అంటే టోటల్‌గా 3 ఎస్సే యూనిట్స్ ఉన్నాయి చాప్టర్స్. ఇందులో ఎనీ 2 చేయండి అన్నానా? అవి కన్ఫర్మ్ మీరు ఫిక్స్ అయిపోండి. ఎనీ 2 చేసేయండి అయి.
అయి కాక షార్ట్స్‌కి వచ్చేసరికి ఇక్కడ నేను కొన్ని లెసన్‌లు ఇస్తున్నాను కదా! ఇందులో ఎనీ 3 లెసన్స్ మీరు చదువుకోండి సరిపోద్ది. అది కూడా మీకు బెనిఫిట్‌ఫుల్‌గా ఉంటది. అర్థమైందా? ఎనీ 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఈ ఫస్ట్ లెసన్ చదవండి. ఇప్పుడు వేవ్ ఆప్టిక్స్ చెప్తున్నాను సెకండ్ లెసన్ ఇది చదివేయండి. అలాగే థర్డ్‌దోటి చెప్తాను అది చదివేయండి. అలా 3 చదువుకొని సరిపోతాయి. ఎందుకు నేను తక్కువగా చెప్తున్నానంటే మరి మీరు వర్రీ అవ్వకూడదు. అర్థమైందా? మీకు కూడా మంచి మార్క్స్ కావాలి. మీరు అనుకున్నోళ్ళు పాస్ అయిపోవాలి అంతే. ఓకే. అందుకోసం మీకు సపోర్ట్ చేస్తూ నేను చెప్తున్నాననమాట. ఎనీ 3 చదివేయండి సరిపోతది. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఇంకేవో పర్సనల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, హెల్త్ బాగోలేక అవ్వచ్చు. ఏం చేస్తారంటే చదివే పరిస్థితి ఏర్పడదు పాపం వాళ్ళకి. సో, అలాంటోళ్ళు ఎలాగైనా పాస్ అవ్వాలి కాబట్టి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను. మీరెవరు గాబరా పడొద్దు. నేను ఇంకొక లిస్ట్ కూడా పెడతాను గ్యారంటీడ్ లిస్ట్ అని చెప్పి. ఆ లిస్ట్‌లో డైరెక్ట్ కొన్ని క్వెషన్‌లుంటాయనమాట. ఓకేనా? ఆ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. ఇంకొక 2 డేస్ తర్వాత ఆ లిస్ట్ కూడా నేను మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీద ఓకేనా? 2A, 2B అన్నిట్ల మీద పెడతాను. ఆ లిస్ట్ చూడండి. ఆ లిస్ట్‌లో చాలా లిమిటెడ్ క్వెషన్స్ ఉంటాయి. అవి చేస్తే పాస్ గ్యారంటీ. ఓకేనా? పాస్ గ్యారంటీ. ఎక్కువ మార్కులైతే రావు గానీ పాస్ గ్యారంటీ అనమాట. సో, ఆ లిస్ట్ పెడతాను. అందాకలు ఇయి చదువుకోండి. మీకు చెప్పింది అర్థమైంది కదమ్మా! రైట్. ఓకే. నెక్స్ట్. సో, వేవ్ ఆప్టిక్స్ సంబంధించి ఇదనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఇదొక క్వెషన్ ఉంది. హౌ డు యూ డిటర్మైన్ ద పవర్ ఆఫ్ యువర్ ఐ? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. 5 ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత లెసన్ వచ్చి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇందులో ఉన్న క్వెషన్‌లేమో కులూమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా కపుల్ యాక్టింగ్ డైపోల్ అని ఉంటది అదొకటి. అలాగే థర్డ్‌ది మీరు చూసుకున్నట్లయితే డిరైవ్ ద ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ దట్ ఎలక్ట్రిక్ డైపోల్. అలాగే ఫోర్త్‌ది కూడా సేమ్ అలాగే ఉంటది చూడండి ఒక్కసారి. థర్డ్‌ది, ఫోర్త్‌ది ఒకేలా ఉన్నాయా? ఒకేలా ఉన్నాయి. మరి ఏంటి సార్ తేడా అంటే థర్డ్ దాంట్లో మీకు ఈక్వటోరియల్ ప్లేన్ అని ఉంటది. ఫోర్త్ దాంట్లో మీకు యాక్సియల్ లైన్ అని ఉంటది. ఇద్దరికీ తేడా ఏంటి అని చెప్పేదే ఈ 2 క్వెషన్‌లు. చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ చాప్టర్‌లో ఏమడుగుతాడురా అంటే ఫస్ట్ క్వెషన్ అయినా అడుగుతాడు లేదా ఫిఫ్త్ క్వెషను. స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని ఉంది కదా! ఇది ఎక్కువగా అడిగే అవకాశం ఉంటది. అలాగని మీరు వదిలేయకండి. ఎందుకంటే ఎక్కువ మార్కులు మనకు కావాలంటే చదవాలనమాట. లెసన్‌కి 5, 6 క్వెషన్‌లు కూడా ఎక్స్‌క్యూజ్ మీ. లెసన్‌కి 5-6 క్వెషన్స్ కూడా మనం చదవలేదనుకోండి మనకు మంచి మార్క్స్ రావు. కాబట్టి నేనిచ్చిన 5, 6 క్వెషన్‌లు ఏవైతే లెసన్‌కి ఉన్నాయో అవన్నీ చదివేయండి. 100% మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. గాబరా పడొద్దు. ఓకే కదా! రైట్. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ లెసన్‌లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్‌ది డెరివేషనే. చూడండి. డిరైవ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్. అలాగే డిరైవ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ పారలెల్ ప్లేట్ కెపాసిటర్. చాలా ఇంపార్టెంట్. సిరీస్ అండ్ పారలెల్‌కి సంబంధించి ఇచ్చాడు. అలాగే ఫోర్త్‌దేమో బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఇచ్చాడు. ఇందులో బాగా అడిగేది ఏంట్రా అంటే ఫస్ట్‌ది గాని, ఫోర్త్‌ది గాని ఎక్కువగా అడుగుతాడు. మిగతావి కూడా మీరు చేయాలి. ఎందుకంటే క్వెషన్ పేపర్ టఫ్ అయితే అయి కూడా అడిగే అవకాశం ఉంటది కాబట్టి. 4 ఉన్నాయి చూసారా? నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ లెసన్‌లో మీరు చూసుకున్నట్లయితే బయోట్ సార్వర్ట్స్ లా. సో, ఈ బయోట్ సార్వర్ట్స్ లా అనేది 90% అడిగే క్వెషను. ఒకవేళ అది మిస్ అయితే సైక్లోట్రాన్ అడుగుతాడు. ఒకవేళ అది మిస్ అయితే యాంపియర్స్ లా గాని, మ్యాగ్నెటిక్ డైపోల్ మూవ్‌మెంట్ గాని అడుగుతాడనమాట. ఇవి కూడా 4 ఉన్నాయి చదివియండి. ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇందులో కూడా మనకి ఎక్కువగా అడిగే క్వెషను ఎడ్డీ కరెంట్స్ క్వెషన్ ఫస్ట్ క్వెషను. ఒకవేళ అయి మిస్ అయితే కింద అడుగుతాడనమాట. ఓకేనా? సెకండ్‌ది అబ్టైన్ ద ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ 2 కోయాక్సియల్ అన్నాడు కదా! అది గాని, అలాగే ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ కాయిల్స్ అంటే ఇది ప్రాబ్లమ్. అలాగే అబ్టైన్ అన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఇది డెరివేషన్. అలాగే ఫిఫ్త్‌ది కూడా ప్రాబ్లమ్. చూడండి ప్రాబ్లమ్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇందులోనే. యెస్. అంతే 5 క్వెషన్స్ ఇచ్చాను. ఈ 5 క్వెషన్స్ మీరు చేసుకుంటే ఈ లెసన్ అయిపోద్దనమాట. ఈ లెసన్‌లో ఒక క్వెషన్ అనేది మీకు కవర్ అయిపోయినట్టే. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒకవేళ అడగాలనుకుంటే పేపర్ టఫ్ చేస్తే అడుగుతాడు ఇవి. మాక్సిమం వీటికి వెయిటేజ్ అనేది లేదు. అడిగే అవకాశాలు ఎక్కువగా ఉండవు. బట్ ఒకవేళ అడిగితే మీరు రాయాలి కాబట్టి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రిపేర్ అవ్వండి. లాస్ట్‌లో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, పొటెన్షియల్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. అలాగే వాట్ ఈస్ డీ బ్రోగ్లీ వేవ్ అసోసియేటెడ్ విత్ ఎన్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 100 వోల్ట్స్. ఈ 2 కూడా లాస్ట్‌లో చదువుకోండి పెద్ద ఏం కాదు. దట్టు మీరేంటంటే ఎన్ని రాయాలి అన్నీ రాస్తారు కదా! ఇప్పుడు ఎక్కువ రాయాల్సిన పని లేదు కదమ్మా! మీరు మామూలుగా 6 షార్ట్‌లు రాస్తే చాలు కాబట్టి ఇది వదిలేయండి. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. యాటమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇందులోంచి మనకొచ్చే అవకాశాలు ఏ క్వెషన్‌ల మీద ఉన్నాయి అంటే లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, లేదంటే రదర్‌ఫోర్డ్ అటామిక్ మోడల్ డ్రాబ్యాక్స్ అడుగుతాడు. డీ బ్రోగ్లీ ఎక్స్‌ప్లనేషన్ అడుగుతాడు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ అంటే ఏంటి అడుగుతాడు. దాని మీద ఒక సమ్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి బాల్మర్ సిరీస్ మీద.
అంతే. సో ఇవి ఒక 4 ఇచ్చాను నేను. అంతే 4 చూడండి చాలా తక్కువ ఉన్నాయి మీకు. ప్రతి చాప్టర్‌కి సంబంధించి 4 ఉన్నాయి. ఎక్కువ లేవు. 4, 5, 6 అంతే. అయి అలా చదువుకుంటే ఒక 6 చాప్టర్‌లు 6 షార్ట్‌లో రాసేస్తారు. ఇంకేముంది అందులో. ఓకే. రైట్. అండ్ ఇంకో విషయం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన దగ్గర పీడిఎఫ్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఓకే. అది మ్యాథ్స్ 2A, 2B, 1A, 1Bకి సంబంధించి నీట్‌గా మీ అందరికీ బయట దొరికే మెటీరియల్స్ కాకుండా ఇంకా నీట్‌గా అర్థమయ్యే విధంగా ఎక్కువ స్టెప్స్‌తో విత్ బేసిక్స్‌తో కొన్ని పీడిఎఫ్స్ మనం ఇంటర్మీడియేట్‌కి కూడా తయారు చేస్తున్నాం అనమాట. సో, ఆ పీడిఎఫ్స్ గనక మీకు కావాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ అందరికీ తక్కువ కాస్ట్‌లో అర్థమయ్యే విధంగా మీకు ఆ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతది. దాని అప్డేట్ అనేది ముందు ఇస్తాను డీటెయిల్స్. అది ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు. కానీ మన దగ్గర తీసుకున్న ఏ పీడిఎఫ్ మీకు ఉపయోగపడకుండా పోదు. 100% ఉపయోగపడతది. కావాలని రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి మన దగ్గర ఉన్న పీడిఎఫ్‌లు ఎంతోమంది తీసుకున్నారు. సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్స్ కూడా రాశారు. ఆ పోస్టులు కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. వచ్చేయండి ఇన్‌స్టాకి వచ్చేయండి. MTH_హరీష్ ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. అక్కడ మీరు అప్డేట్‌లు ఎప్పటికప్పుడు నేను పెడతా ఉంటాను. ఆ అప్డేట్‌లన్నీ చూడండి. అవన్నీ నచ్చితే తీసుకోండి. మీకు మాత్రం ఎగ్జామ్‌కి 100% ఏ డోకా ఉండదు. అర్థమైందా మీకు? క్లియర్ కట్‌గా చెప్పేసాను. నేనిచ్చిన పీడిఎఫ్‌లు గనక మీరు ప్రిపేర్ అయితే ఫుల్ మార్క్స్ పడిపోవాల్సిందే. అంతే. ఒకళ్ళు పాస్ అవ్వాలి సార్ నాకెలాగా అన్నోళ్ళకి కూడా పీడిఎఫ్‌లు పెడతాను నేను. ఎవరికైనా పెడతాను. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ వస్తాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. అక్కడ నాకు మెసేజ్ చేయండి. అది. సో, లాస్ట్ యూనిట్ వచ్చి రెక్టిఫికేషన్ అంటే ఏంటి? ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటే ఏంటి? అలాగే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటే ఏంటి? నెక్స్ట్ డిస్క్రైబ్ హౌ ఏ సెమీకండక్టర్. ఒక సెమీకండక్టర్ డయోడ్ అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కింద ఎలా ఉపయోగపడతది? అలాగే హాఫ్ వేవ్‌కి, ఫుల్ వేవ్‌కి డిఫరెన్స్‌లు. నాండో, నారో గేట్స్ అంటే ఏంటి? వాటి యొక్క ట్రూత్ టేబుల్స్. యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి? దాని ఎక్స్‌ప్లనేషన్. అంతేనమ్మా. ఇవే ఓవరాల్‌గా ఎన్నో లేవు. చాలా తక్కువలో తక్కువ క్వెషన్స్ ఉన్నాయి. ఎనీ 6 యూనిట్స్ గట్టి ప్రిపేర్ అవ్వండి. మీరు అన్ని షార్ట్‌లో రాసేస్తారు. సో, మన వీడియో నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను కోరుకునేది ఏంటి అంటే మీరందరూ బాగా చదువుకోవడం. అదొకటే కోరుకుంటాను. ఈ షేరు, లైకు, సబ్స్క్రైబ్ అంతా కూడా మీకు నచ్చితే చేస్తారు. లేకపోతే లేదు అంతే. దాంట్లో ఏ ఫోర్స్ లేదు. బట్ మీరు చదువుకుంటే నాకు అది చాలు. ఓకేనా? రైట్. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. కింద లింక్స్ ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్‌లో. అదేవిధంగా ప్లేలిస్ట్ కూడా మన ఛానెల్‌లో ఉంది. మ్యాథ్స్ 2A, 2Bకి సంబంధించి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. 7 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్ ఉన్నాయి. అవన్నీ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో చూసుకోండి. థాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.